హలో ఎవ్రీవన్. లాస్ట్ మంత్ నేను మా ఫ్రెండ్ గాడి పెళ్ళికి పోయినా. వాళ్ళది అమలాపురం. అమలాపురం అని వినగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చే డైలాగ్, అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా. నార్మల్గా జోక్ చేస్తున్నా. నేనైతే ఫస్ట్ టైం ఆంధ్రలో పెళ్ళికోవడం, సో మస్త్ ఎగ్జైటింగ్ ఉన్నా. ప్రజెంట్ అయితే నేను మా బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఈవినింగ్ 6 అవుతుంది. పెళ్ళేమో రేపు నైట్. బస్సు వచ్చినట్టుంది, చూద్దాం. నో ఇది కాదు, అటు సైడ్ వస్తుంది. ఈవీ బస్. చలో సికింద్రాబాద్ దాకా ఇంట్లోనే పోదాం. ఈవీ అయితే ఎకో ఫ్రెండ్లీ అండ్ మంచిగా కంఫర్ట్ కూడా ఉంటుంది. ఈ అమ్మ వచ్చి అడుగుతుంది ఈ బస్ ఎటు పోతుంది, ఆ బస్ ఎటు పోతుంది అని చెప్పి. నేనైతే చెప్పేసిన, ఎంతైనా మనది హెల్పింగ్ నేచర్ కదా, ఈరోజు ఒక హెల్ప్ చేసినామని తృప్తి ఉంటుంది. ఇక నాడు బస్సు ఎక్కుదాం. ఇక బస్సు అంతా ఖాళీ ఉంది. ఖాళీ బస్సు ఎక్కి మనకి ఇష్టం వచ్చిన సీట్లో కూర్చుంటే ఆ మజానే వేరు అసలు. టైం ఇప్పుడు 6:42 అవుతుంది. ఈ బస్సు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో, నాకు తెలిసి 7 అవుతుంది అనుకుంటా. పక్కన ఇంకో బస్సు వచ్చింది. ఈవీ బస్సులో అడ్వాంటేజ్ ఏంటంటే మంచిగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అందుకే ఎక్కుతాను నేను ఈవీ బస్ మంచిగా. ఈ నుంచి నేను సికింద్రాబాద్ పోయి ఆడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రాజమండ్రికి వందే భారత్ ట్రైన్లో పోవాలి. ట్రైన్ ఏమో 5 AM. సో రేపు 5 గంటలకు నేను అందుకోలేని చెప్పి ఈరోజు సాయంత్రమే హైదరాబాద్ పోయి ఆడ నుంచి పొద్దున పోతాయి ఇక స్టేషన్కి. రాజమండ్రిలో మా ఫ్రెండ్ గారి ఇంటికి పోతున్నా. ఆడ నుంచి నైట్ పెళ్ళికి పోతాము. పెళ్ళేమో తణుకులో. రాజమండ్రి నుంచి ఒక 1 hour డ్రైవ్ ఉంటుంది అన్నాడు మా ఫ్రెండ్. ఆంధ్రాలో పెళ్ళిళ్ళు మ్యాక్స్ నైటే అవుతాయి అంట. నేను అనుకున్నా దయ్యాలు తిరిగే టైంలో పెళ్ళి లేని రయ్యా అని. కానీ తర్వాత అర్థమైంది, వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో పెళ్ళి చేసుకుంటే అప్పుడే వాళ్ళు వధూవరులు ఇద్దరు కలకాలం ఆది దంపతులు లెక్క కలిసి ఉంటారని వాళ్ళ నమ్మకం అంట. బస్సు ఇంకో 10 minutesలో స్టార్ట్ అవుతుంది అన్నాడు. అసలు నేను స్టార్ట్ అయిందే లేట్ అని అంటే మా బస్సు ఇంకా లేట్ అవుతుంది. ఇక నేను హైదరాబాద్ పోయేసరికల్లా 10:30, 11 అవుతుంది. ఇక్కడ SOS బటన్ ఉంది, దీన్ని ప్రెస్ చేద్దాం. అసలు ఏమవుతుందో చూద్దాం ఒకసారి. దీని అమ్మ బస్సు మొత్తం మోగిపోయింది. అమ్మ అందరు నన్నే చూస్తుర్రు. అబ్బా ఇది ఒక 10 minutes అయితే మోగింది. నేను ట్రైన్ టికెట్ రాజమండ్రికి నిన్న బుక్ చేసుకునేటప్పుడు వెయిటింగ్ లిస్ట్ 40 చూపెట్టింది. ఇప్పుడు ఒకసారి PNR స్టేటస్ చెక్ చేద్దాం. ఇప్పుడు 4 ఉంది. చూద్దాం కన్ఫర్మ్ అవుతుందా లేదా. రాత్రి 9 గంటలకు చార్ట్ ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడే బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయింది బస్సు. టైం ఏమో 7:30 అవుతుంది. డ్రైవర్ అన్న పిలుస్తుంది టికెట్ తీసుకోమని. చలో పోదాం. దిస్ ఈజ్ డిజిటల్ ఇండియా. బస్ టికెట్ కూడా UPIతోనే తీసుకుంటాం. టికెట్ ప్రైస్ నాకు 180 పడ్డది హైదరాబాద్కి. బస్సు ఇంకా మా టౌన్ కూడా దాటలే. ఇక మంది ఎట్లనో లాస్ట్ స్టాప్. సో మంచిగా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ పండుకుందాం. మంచి ఒక 1 hour వండుకున్నా. సగం దూరం వచ్చినాం. మళ్ళీ ఒకసారి PNR స్టేటస్ చెక్ చేసుకుందాం. మన అన్ని గిట్లనే లాస్ట్ మినిట్ పనులు ఉంటాయి. రేపు పోయి అయితే నిన్న బుక్ చేసుకున్న టికెట్. వెయిటింగ్ లిస్ట్ ఇప్పుడేమో 3 ఉంది. డెఫినెట్గా కన్ఫర్మ్ అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం. ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు నేను హెయిర్ సీరం మర్చిపోయినా. మనకు లాస్ట్ మినిట్ యాప్ ఉంది కదా బ్లింకిట్, ఆర్డర్ పెట్టుకుందాం. వీడు థమ్స్అప్ ఫ్రీ ఇస్తుండు మనకు ఫస్ట్ ఆర్డర్ కాబట్టి. నేనైతే హెయిర్ సీరము, హెయిర్ స్ప్రే ఆర్డర్ పెట్టుకున్నా. 300 అయింది బిల్లు మొత్తం. ఇప్పుడే సిటీలోకి ఎంటర్ అయింది బస్సు. ఇంకో 30-40 minutesలో నేను రీచ్ అయిపోతా. మళ్ళీ ఒకసారి PNR స్టేటస్ చూద్దాం. అబ్బా కన్ఫర్మ్ అయిపోయింది. అబ్బా సాయిరామ్. అసలు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అయితే ఆ ఫీలే వేరుంటుంది. వరల్డ్ కప్ గెలిచినంత ఆనందం వస్తుంది. ఇక్కడ మొత్తం గణేష్ విగ్రహాలు తయారు చేస్తారు. ఒక 1/2 kilometer దాకా మొత్తం విగ్రహాలే ఉన్నాయి. ఇంకా కంప్లీట్ వర్క్ అవ్వలే, పెయింటింగ్ చేయాల్సి ఉంది. ఇంకా రైట్ సైడ్ రోడ్ లైన్ మొత్తము వరుసగా కార్ షోరూమ్లు ఉన్నాయి. మహీంద్రా, స్కోడా, MG, కియా, టొయాటో, ఇంకా లెఫ్ట్ సైడ్ టాటా. నాకు ఒకటి అర్థం కాదు, అన్నీ ఒకే దగ్గర ఉంటే కాంపిటీషన్ ఎక్కువ బిజినెస్ డల్ అయిపోతుంది అనుకుంటా. అస్సలు కాదు, ఇదే వాళ్ళ బిజినెస్ సీక్రెట్.
యాక్చువల్గా ఇట్లుంటేనే బిజినెస్ ఎక్కువ అవుతుంది ఇంకా వాళ్ళకు. వచ్చేసినాం, ఇంకో 10 minutesలో నా స్టాప్ వస్తుంది. నేను ఫుల్ టైర్డ్ ఉన్నా, మస్తు ఆకలి అవుతుంది. పోయి ఫ్రెష్ అయ్యి మంచిగా తిని కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకొని పండుకోవాలి. ఎందుకంటే రేపు మార్నింగే 3:30 or 4కి లేవాలి. 5కే అసలు నా ట్రైను. ఇది సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్. ఈ నుంచి మళ్ళీ నేను మా ఇంటికి పోవాలి. అబ్బా వచ్చేసిన. నాకైతే 3.5 hours పట్టింది ట్రావెలింగ్కి. 3 hours later. ఇక ఫ్రెష్ అయ్యి పడుకుందాం మంచిగా. మార్నింగ్ 4 అవుతుంది, స్టేషన్కి స్టార్ట్ అవ్వాలి. ఇక మాతోటి వర్షం కూడా స్టార్ట్ అయింది. టైం 4:40 అవుతుంది. ఫుల్ ట్రాఫిక్, దానికి తోడు వర్షము. ఫుల్ దిమాగ్ ఖరాబ్ ఉంది. అసలు బండి పోనీకి కూడా సందు లేదు. ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చారు ట్రైన్ టైం అయిందని చెప్పి. ఇక లేట్ అవుతుందని చెప్పి నేనే బండి దిగి నడుచుకుంటూ పోతున్నా. ట్రైన్కి ఇంకా 15 minutes ఉంది. నేను ఎప్పుడు ఇంత లేట్ రాలేదు అసలు రైల్వే స్టేషన్కి ట్రైన్ ఎక్కడానికి. ఫుల్ రష్ ఉంది. ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని చెప్పిండ్రు. టైం ఏమో 4:45 అవుతుంది. వచ్చింది ట్రైన్ ఇప్పుడే. మనది C3 కోచ్, ఇది C4 ఉంది. నా సీట్ నెంబర్ వచ్చేసి C68. చూద్దాం ఏడుందో. విండో సీట్ వస్తే మాత్రం మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు. అబ్బా విండో సీట్ కాదు, విండో సీట్ పక్క సీట్ మనది. ఇది ఫోల్డ్ డౌన్ ట్రే టేబుల్. మనకు ఫుడ్ తినేటప్పుడు యూజ్ అవుతుందని చెప్పి ప్రతి సీట్ ముందర ఇస్తారు. మనం వందే భారత్లో ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు టికెట్ బుక్ చేసుకున్నప్పుడే. ప్రతి సీట్ ముందర ఒక మ్యాగజైన్ ఉంది. ఈ మ్యాగజైన్లో వందే భారత్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఏ ట్రైన్ ఎప్పుడెప్పుడు ఏ స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనే ఇన్ఫో కూడా ఉంది. టైంపాస్ కాకపోతే చదువుకోవచ్చు. నాకు ఒక చిన్న ఆఫీస్ వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకుందాం. చేసుకొని ఇక ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టేసి ట్రైన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. దాని వర్క్ అయితే అయిపోయింది. నేనైతే ఫస్ట్ టైం వందే భారత్లో ట్రావెల్ చేయడం. అసలు నా జర్నీ ఎట్లయింది ఏంది మొత్తం మీకు నేను డీటెయిల్గా చెప్తా. అండ్ ట్రైన్లో నేను ఒక లవ్ బర్డ్స్ని కలిసిన. వాళ్ళు చెప్పిన వాళ్ళ స్టోరీ అయితే ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంది. అస్సలు మిస్ అవ్వద్దు మీరు ఆ స్టోరీని. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. అది నెక్స్ట్ పార్ట్ 2లో చెప్తా. పార్ట్ 2 వీడియో మిస్ అవ్వద్దనంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.